హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే బాగున్నామన్నమాట. మేమైతే బెంగుళూరు నుంచి ఆంధ్రాకైతే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చాము, ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది ఈ వీడియోలో అయితే నేను వివరంగా చెప్తాను. ఏమైందంటే ఒక 1 ఇయర్ తర్వాత 2023లో 2024లో అయితే మా నానమ్మ మా తాతయ్య అయితే చనిపోయారనమాట. వాళ్ళదైతే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు ఒకటే డేట్కి చనిపోయారంటే ఇయర్ ఒకటి చేంజ్ అనమాట. మావ దినం చేసుకోవాలి అనేసి వస్తున్నప్పుడు మా తాత దారిలోనే చనిపోయారు. ఇంకా ఇప్పుడైతే మా తాత చనిపోయి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్కి ఇంకా 1 వీక్ ఉంది అనగా మేము ముందుగానే చేసుకుంటాం. 1 వీక్ ముందే చేసుకుంటాము ఈ ఫంక్షన్ అయితే. సంవత్సరం దినము అంటాము దీనికైతే మేమైతే. సిటీలలో ఇలా చేసుకుంటారో లేదో నాకైతే తెలీదు. విలేజ్లో అయితే ప్రతి ఒక్క విలేజ్లలో ఇలా చేసుకుంటారు. మేమైతే ఈరోజు మా తాతది మా నానమ్మది తిథి అంటారు కదండి, అదైతే చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడైతే మా బాబాయ్, మా పిన్ని, మా అమ్మ, తర్వాత ఇక్కడైతే ఈ చిన్న బుడ్డోడు మా బ్రదర్ అనమాట. అక్కడైతే మా తాత, మా సిస్టర్స్, మా హస్బెండ్ అంతా వచ్చామన్నమాట. ఇక్కడైతే మా పిన్ని, మా బాబాయ్, మా అమ్మ వాళ్ళైతే పసుపు కుంకుమ పెడుతున్నారు అరుగుకి. పసుపు కుంకుమ ఒకరొకరు పెడుతున్నారనమాట. తర్వాత మా తాతకి ఇష్టమైన బట్టలు, సారాయి, కట్ల పొడి, బనానా ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. వీళ్ళు చనిపోయినాక 12 డేస్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుందన్నమాట. 1 ఇయర్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెడితే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆకలితో లేకుండా, పస్తు లేకుండా కడుపు నిండా తింటారంట. అందుకే శాస్త్రం అయితే ఇలా చెప్పారు. నాకు తెలియదండి, ఎవరో చెప్పింటే విన్నానమాట. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అబద్ధమో మీరే ఒకసారి నాకు చెప్పండి తెలియకపోతే. ఇక్కడైతే నేనైతే వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఒక వీడియో క్లిప్ ఉంటే నా దగ్గర ఇక్కడ ఎప్పుడైనా చూసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు మా అవ్వ మా తాత అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాకి పెద్దగా చేశారనమాట. వాళ్ళే మమ్మల్ని చూసుకోండేది చిన్నప్పుడంతా, మా కేరింగ్ మొత్తము. అందుకే నాకు మా తాత మా అవ్వ అంటే చాలా ఇష్టము. ఏడుపు వస్తున్నా ఏడ్చలేకున్నా అందరం ముందర మనసులో అయితే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇక్కడైతే వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టామన్నమాట. ఇక్కడైతే మా తాతకు తెల్ల బట్టలు అంటే చాలా ఇష్టం, ఇలా కలర్ వాళ్ళంటే ఇష్టం అనమాట. అదైతే పెట్టాము. అక్కడైతే మా అవ్వకి బ్లౌజ్ పీసు, తర్వాత శారీ అయితే పెట్టాము. మా అవ్వకి గాజులు, చీరలు, పూలు ఇలాంటివంటే చాలా ఇష్టం అనమాట. మేమైతే ఈ ఫంక్షన్ అయితే ఇంత సింపుల్గా జరుపుకున్నాము. తర్వాత ఇది అయిపోయాక గంగమ్మ అంటారు కదండి, గంగమ్మకి అయితే బాణం ఎత్తుకొని అయితే వెళ్తామన్నమాట. ఆ ఫంక్షన్ ఈరోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే అంటే టుమారో, అదే రేపు వచ్చేసి మేమైతే నాన్ వెజ్ ఇవంతా తినచ్చు అనమాట. మా ఫంక్షన్ అయితే ఇలా జరుపుకుంటాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.